అమ్మ లైట్లో కూర్చోండి. పర్లేదండి. నేనొక బేకరీలో హెల్పర్గా పనిచేస్తున్నాను. మా ఆయన పోర్ట్లో కూలిపని చేస్తాడు. నాకు నెలకి 9,000 జీతం వస్తుంది. మా అమ్మాయి డిగ్రీ అయిపోయింది. మాకు పొలాలు, భూములు ఎలాంటివీ లేవండి. మేము ఓసీలం కావడం వల్ల మాకు ప్రభుత్వ పథకాలు కూడా లేవు. నేను రోజూ పనికి వెళ్ళడానికి ఆటో ఎక్కుతాను. 2019కి ముందు ఆటో ఖర్చు 10 రూపాయలుండేది. అంటే రానూ పోనూ రోజుకి 20 రూపాయలు ఖర్చయ్యేది. కాని ఇప్పుడు 80 రూపాయలవుతోంది. నాకు రోజుకి 300 వస్తుంటే అందులో 4వ వంతు ఆటోకే ఖర్చయిపోతోంది. అంటే నాకు నెలకి ఆటో ఛార్జీల దగ్గరే 1600 ఎక్కువవుతోంది. మా ఇంట్లో ఉండే ముగ్గురికి నెలకి కరెంటు బిల్లు 200 వచ్చేది. కాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 600కి తగ్గడం లేదు. అప్పట్లో మా ఆయన మందుకి 70 నుంచి 80 రూపాయలు తీసుకునేవాడు. కాని ఇప్పుడు రోజుకి 200 తీసేసుకుంటున్నాడు. కుటుంబ ఖర్చులు, మా ఆయన మద్యం ఖర్చులు అన్నీ కలిపి నెలకి 6,000 ఎక్కువ ఖర్చొస్తోంది. ఈ 60 నెలల జగన్ పాలనలో మా కుటుంబానికి 3,60,000 ఖర్చు పెరిగింది. నా జీతం మాత్రం 1,000 పెరిగింది. ఈ ప్రభుత్వం వల్ల మేము మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. అమ్మ వాటర్ తాగమన్నా. మీకు నా బాధ చెప్పుకోగలుగుతున్నాను కాని ధైర్యంగా మీ ముందుకి రాలేకపోతున్నాను. ఎందుకంటే భయం. ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వకపోయినా బెదిరిస్తున్నారు. ఆ భయంతో నేను కనపడకున్నా నాలాంటి వాళ్ల బాధ మీకు తెలియాలనుకుంటున్నాను. ఈ పరిస్థితి మారాలి. ఈ చీకటి నుంచి వెలుగు చూడాలి. మన జీవితాల్లో మార్పు రావాలి. అందుకే మార్పు మంచిదే. పద 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 యుద్ధమిది పదరా, మార్పు మంచిదే మన కోసమే.